హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్ చూస్తే ప్రజెంట్ మనం పీలర్ మార్కెట్ అయితే ఉన్నామండి. సో ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం అనేది ఉదయం 5 గంటలకి మార్కెట్ స్టార్ట్ అవుతుంది. అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ పీలర్ అండి. సో ఇక్కడ మనం చూస్తుండేది చిన్నపిల్లలు, అంటే 3 months 4 months 5 months 6 months ఉండే పిల్లలు, ఒక 5-6 నెలల పిల్లలు ఏం రేట్లు పోతున్నాయి ఏమనేది మనం అయితే మాట్లాడతాం. సో ప్రజెంట్ అయితే చిన్నపిల్లల మార్కెట్ అయితే మనం ఉన్నామండి. సో చూద్దాం ఏం రేట్లు పోతున్నాయి. ఆల్రెడీ మనం పెద్ద వీడియోలు పెద్ద పొటేన్లకు సంబంధించిన నెల్లూరు చూపే పిల్లలు, పెద్ద పొటేన్లు, ఎర్ర పొటేన్లు అన్నీ కూడా చూపించాం. సో దాని తర్వాత చిన్నపిల్లలు అయితే కూడా చేస్తున్న వీడియోలో ఏం రేట్లు పోతున్నాయి, ఏమి 3 నెలల కాడి నుంచి 5 నెలలు 6 నెలల వరకు ఏం రేట్లు పోతున్నాయి అనేది మనం అయితే కనుక్కుందాం. పిల్లల సరికి అయితే బీభత్సంగా వచ్చింది. సో ధరలు ఏం రేటు పోతున్నాయి, షెడ్లు పెట్టాలనుకునే వాళ్ళు ఎలాంటి పిల్లలు కావాలి, ప్రజెంట్ ఏం రేటు నడుస్తుంది, సో రేట్లు తగ్గినాయి అంటారు, ఎట్లా తగ్గినాయి, ఏం రేట్లు తగ్గినాయి, ఎంత పడ్డాయి అనేది మనం అయితే అంతా కూడా రైతులతో మాట్లాడతాం, వ్యాపారస్తులతో మాట్లాడతాం అనమాట. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ పిల్లల బ్యాచ్లో అంతా ఒక 5 నెలలు 5.5 నెలలు అట్లయితే ఉన్నాయండి. సో ఇవి ఏం రేటు చెప్తారు, లైవ్ వెయిట్ ఎంత పడతాయి అనేది అయితే మనం మాట్లాడుకుందాం. ఏం తరన్నా జతనా 18,500. సో 18,500 రూపీస్ అనేది జత మీద చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ పిల్ల వచ్చి మనకి ఒక 5.5 నెల ఆ విధంగా అయితే ఉంటుంది. 5-5.5 నెల 18.5 అన్నప్పుడు మనకు ఒక్కో పిల్ల 9 నెలల 9,250 రూపాయలు అనేది ఈచ్ అని చెప్తాడు. 9,250 రూపీస్ అనేది చెప్తాడు, కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. సో 9,000కి లైవ్ వెయిట్ మనం చూసుకుంటే ఒక 16-17 కిలోలు రావచ్చు, 1-2 18 కిలోలు కూడా రావచ్చు. దాని తర్వాత చిన్నపిల్లలు చూద్దాం. ఇక్కడ కొంచెం ఒక 3.5 నెల 4 నెలల లోపల అయితే ఉన్నాయి అనమాట. సో ఇందులో మనకు లాస్ట్ వీడియోలో కొన్నింటి రేటు, ఎగ్జాక్ట్ రేట్లు ఏం రేటు పడ్డాయి అనేది కూడా చూపించాం. 6,000 నుంచి అయితే కొన్నారనమాట. సో ఇవైతే ఒక అన్నగారు ఏం చెప్తారన్న జత చెప్తాను చెల్లు పెట్టినా ఊపిరి చేస్తారు అమ్మ 7.5 చెప్తాడు జత 7.5 17.5. ఓకే 7.5 ఒక పిల్ల 7.5 అంటే 15,000 పడతాయి. ఇప్పుడు పిల్లలు ఎవడు కొంటాడు నీకు జత 7.5. ఏం వాళ్ళేం తెలియక ఉండరు, నువ్వు 7.5 చెప్పేదానికి ఏమి వాళ్ళే తిక్కరాలు కాదు. ఈ పిల్ల అయితే ఒకటి 7.5 చెప్తానంటే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. జత మీద అయితే 15,000 రూపాయలు అనేది ఈ జత మీద చెప్తాను, చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ కొంచెం చిన్న పెద్ద అన్నీ అయితే ఉన్నాయి. సో ఏం చెప్తారో ఏం చెప్తారన్న జతనా 20,000 20,000 అయితే చెప్తానండి జత మీద, చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. అంతా ఒక 8 నెలలు 9 నెలలు అట్లయితే ఉంటాయి. సో 20,000 అన్నప్పుడు ఒక్కొక్క పిల్ల 10,000 రూపాయలు చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే కొంచెం ఒక 4.5 నెల ఆ విధంగా అయితే ఉన్నాయి, 4 నెలలు అట్లా ఉన్నాయి. ఇవేం చెప్పారన్న జత 12,000 చెప్పడం 12,000 చెప్తానండి, చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఒక్కొక్క పిల్ల వచ్చి 6,000 రూపాయలు అని చెప్తున్నాడు. ఈ పిల్లలను చూద్దాం, కొంచెం లాంగ్ నుంచి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో 6,000 రూపాయలు అనేది ఒక్కొక్క పిల్ల, ఈచ్ వన్ 6,000 రూపీస్ అని చెప్తున్నాడు. సో లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే మనకి ఒక్కొక్క పిల్ల ఒక 12-14 కిలోల లైవ్ వెయిట్ రావచ్చు అనమాట. సో 6,000 రూపాయలు, ఈచ్ వన్ 6,000 రూపీస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు మన మార్కెట్లో. సో ఇంకా ఏమన్నా తగ్గుతాయా అనేది చూద్దాం మనము. సో ఏడొక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో అయితే ఒక 4.5 నెలలు అట్లయితే ఉన్నాయి. ఇవేం చెప్పారన్న జతనా 12,500 12,500 రూపీస్ అనేది ఈ బ్యాచ్లో చెప్తాను, చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. 12,500 రూపీస్ 12,500 రూపాయలు అన్నప్పుడు 6,250 రూపాయలు అనేది ఒక్కో పిల్లని చెప్తాడు, చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో దాని తర్వాత చూద్దాం. ఇంకా మనం లోపలికి ఎంటర్ అవ్వలేదు, లోపలికి ఎంటర్ అయితే ఇంకా మంచి పిల్లలు ఇంకా ఎక్కువ బ్యాచ్లు అయితే ఉన్నాయి, అవి కూడా చూసుకుందాం. సో ఏడొక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో కొంచెం పెద్ద సైజు ఉన్నట్టుండే, ఇంకా 6 నెలలు 6.5 నెలలు ఆ విధంగా అయితే ఉండొచ్చు. సో ఇవేం రేట్ చెప్తారు, లైవ్ వెయిట్ ఏం రేటు ఉంటాయి, లైవ్ ఏం రేట్ ఉంటాయి చూద్దాము. ఇవేం చెప్పారన్న జతనా 20,000 చెప్తాను. అంతా ఒక 6 months 6.5 months ఆ విధంగా అయితే ఉంటాయండి. సో చెప్పడం అయితే 6,000 రూపాయలు చెప్తాను అండి. సారీ అండి 20,000 రూపాయలు చెప్తున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి ఈచ్ వన్ 10,000 రూపీస్ అని చెప్తున్నారు, చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు. తగ్గింపు అనేది ఉంటుందండి, చూసుకోవచ్చు. ఈ పిల్ల ఒకటి 10,000 అని చెప్తాను అనమాట. దాని తర్వాత చూద్దాం, కొన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్లో ఏం రేట్లు పోతున్నాయి ఏమో. ఈ పిల్లలు ఒక 5.5 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి. సో ఇవేం చెప్తారు. దాని తర్వాత ఒక బ్యాచ్ ఉన్నాయి, అవి కూడా ఒక 5 నెలలు అట్లేదు. ఏం చెప్పారన్న చెతానా 17,500 ఉంటున్నా
అయితే జాతికోడి వస్తుంటే 1,40,000 అంటే తగ్గించిపో తగ్గింపు ఉంటుందిలే. 17,500 ఆ విధంగా చెప్తానండి. ఇవి జత మీద చూసుకోవచ్చు. వ్యాపారం అనేది ఉంటుందండి. 17,500 రూపీస్ అని చెప్తాను. తగ్గింపు ఉంటుంది. ఇక్కడైతే అన్న ఒక బ్యాచ్ అయితే పెట్టుకోవచ్చు. ఇవేం చెప్పారన్నా? 16,000. ఎన్ని నెలల పిల్లవే? ఇంట్లో 1-2 పెద్ద యూనిట్ ఉన్నాయి, మిగతా చిన్న 4 నెలల పిల్లలు. 16,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 16,500 రూపీస్ ఆ విధంగా చెప్తున్నాడు. 60,000 ఆ విధంగా. ఒక పిల్ల 8,000, 8,500 చెప్తున్నాడు. కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. సో ఇందులో 1-2 చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి. సెలెక్టెడ్ పిల్లలు అయితే ఒక రేటు ఉంటుంది, లేదా బ్యాచ్ మొత్తం అట్లే అయితే కూడా తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. బ్యాచ్ మొత్తం మీద అయితే చెప్తాను అనమాట ఈ పిల్లల్ని. సో చూసుకోవచ్చు. ఫోన్ నెంబర్ ఇద్దామా? ఇవన్నీ కూడా తెల్ల పిల్లలు అండి. సో మంచి క్వాలిటీలో ఉండే పిల్లలు ఇవంతా కూడా. సో చూద్దాము. ఇవంతా కూడా రేట్లు అయితే కనుక్కుందాం. దానికంటే ముందు చిన్నపిల్లలు అయితే ఉన్నాయి. ఇవి కొంచెం రేటు తక్కువ ఉండొచ్చు. ఈ పిల్లలు చూద్దాం. ఇవంతా ఒక 3-3.5 నెలలు అయితే ఉంటాయి. అన్న ఏ పిల్లలు జత? 13,000 రూపీస్ అని జత మీద చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ పిల్లని 13,000 అన్నప్పుడు ఒక్కో పిల్ల మనకి 6,750 రూపాయలు ఆ విధంగా పడుతుంది. 2-12 6,500 పడుతుందండి. సో 6,500 రూపీస్ అని ఈచ్ అని చెప్తాను. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఆడో బ్యాచ్ అయితే ఉంది. ఆ బ్యాచ్లో ఏం చెప్తారు, ఈ బ్యాచ్ ఏం చెప్తారో కనుక్కుందాం మనం. ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. ఇది కొంచెం పెద్ద సైజు బ్యాచ్. ఇది కొంచెం సైజులో పెద్దది, ఇంకా వయసులో కూడా ఏజ్లో కూడా పెద్ద. ఇవి సో ఇవేం చెప్తారు, ఇవేం చెప్తారు కనుక. ఇవేం చెప్పారు అన్న చెప్తాను? 13,000. 13,000 రూపీస్ ఈ పిల్లలు చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ పిల్లని 13,000. అట్లా మనం వస్తే ఇక్కడైతే బేరం జరుగుతుంది. సో ఇవేం రేటుకి అయితే ఆడయి ఏం రేటు చెప్తారు అనుకుందాము. సో ఒక పిల్లని అయితే బేరం చేస్తున్నట్టున్నారు. ఒక జత ఇందులో ఏం తారో జత ఏం రేటుకి అడుగుతారా కనుక్కుందాం మనం. ఏం రేటుకి అవుతుందన్నా? ఏం రేటుకి అడుగుతాను? ఏం తెగల. ఏం రేటు చెప్పాడు? 14,000 జత. 14,000 అయితే జత మీద చెప్తానంట చెప్పడం. సో బేరం జరుగుతుంది. 14 అయినాడు ఒక్కొక్క పిల్ల 7,000 రూపాయలు అని చెప్తా ఉన్నారండి. అదేనమాట ఫైనల్ రేటు. 12,200 అయితే బేరం జరుగుతుందండి. ఇవి 12,200 రూపీస్ అంటే ఒక్కొక్క పిల్ల 6,100 రూపాయలు కానీ బేరం జరుగుతుంది. 14,000 రూపాయలు చెప్పారు. సో చెప్పడం అయితే ఎంతైనా ఉండొచ్చు. 2,000 కానీ 1,000 కానీ 2,000 కానీ బ్యార్గింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ పిల్లలు అయితే చూస్తాం పర్వాలేదు. రీజనబుల్ రేట్లకే బేరం జరుగుతున్నాయి. చూసుకోవచ్చు. 6,200తో ఫైనల్గా బేరం జరుగుతుంది. చూసుకోవచ్చు ఈ పిల్లలు. సో రేట్లు కొంచెం పర్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మనం బేరం ఆడేదాన్ని బట్టి రేటు తగ్గడం పెరగడం అనేది ఉంటుంది అనమాట. సో అదే అనమాట. సో మీకైతే నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫైనల్గా లేదు, విరమించుకున్నారు బేరం. సో ఇంకా ఒక 200-300 అయితే అయిపోతుంది. 12,500 ఆ విధంగా అయిపోవచ్చు. సో వాళ్ళైతే వెనక్కి తగ్గేశారనమాట వద్దనేసి.